నమస్తే అండి. వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. కోపంతో పెట్టిన ఒక శాపం నలుగురు బ్రాహ్మణ కన్యలను పిశాచులుగా మార్చింది. కానీ మాఘమాసంలో చేసిన ఒక మాఘ స్నానం వారి విధిని తిరగరాసింది. మాఘపురాణం 23వ అధ్యాయంలో కొంతకాలం క్రితం మగధ రాజ్యంలో నలుగురు బ్రాహ్మణులు ఉండేవారు. వారు పురోహిత వృత్తిని చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఆ నలుగురికి ఒక్కొక్కరికి ఒక కుమార్తె చొప్పున నలుగురు కుమార్తెలు ఉండేవారు. ఆ అమ్మాయిలందరూ యవ్వనంలోకి వచ్చి అందంగా ఆరోగ్యంగా ఉండేవారు. కొన్నాళ్లకు ఆ గ్రామంలో ఉన్న కోనేటి దగ్గరకు ఒక గురుకుల విద్యార్థి స్నానం చేయడానికి వచ్చాడు. అతడు మంచి రూపం కలవాడు. ఆ యోగుడిని చూసిన ఆ నలుగురు బ్రాహ్మణ కన్యలు అతని అందానికి మోహించి అతని దగ్గరకు వెళ్లారు. అతన్ని చుట్టుముట్టి మమ్మల్ని వివాహం చేసుకో అంటూ బలవంతం చేయడం మొదలుపెట్టారు. కానీ ఆ గురుకుల విద్యార్థికి ఇంకా విద్య పూర్తి కాలేదు. అందువల్ల అతడు వారి కోరికను స్వీకరించలేదు. ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్పాడు. దాంతో వారు తీవ్రమైన కోపానికి లోనయ్యారు. కోపంతో అతన్ని శపిస్తూ నీవు పిశాచివి కావాలి అని శాపం పెట్టారు. అందుకు ప్రతిగా ఆ విద్యార్థి కూడా కోపంతో మీరు పిశాచులే అవ్వాలి అని ప్రతిశాపం ఇచ్చాడు. ఆ శాప ప్రతిశాపాల ప్రభావంతో ఆ నలుగురు బ్రాహ్మణ కన్యలు పిశాచ రూపాలను ధరించారు. వారు ఆ కోనేటి దగ్గర ఉండిపోయి అక్కడికి వచ్చే ప్రజలను భయపెట్టడం, బాధించడం మొదలుపెట్టారు. ఆహారం దొరికితే పరస్పరం కొట్టుకుంటూ తినేవారు. కొంతకాలం గడిచిన తర్వాత ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు వచ్చాడు. ఆ పిశాచులైన కన్యల తల్లిదండ్రులు అతని వద్దకు వెళ్లి మా కుమార్తెలకు వచ్చిన ఈ పిశాచ రూపాలు ఎలా తొలగిపోతాయి అని ఎంతో బాధతో అడిగారు. అప్పుడు ఆ సిద్ధుడు ఇలా చెప్పాడు, ఈ నలుగురిని మాఘమాసంలో గయ్యలో ఉన్న త్రివేణి సంగమంలో స్నానం చేయించాలి. అలా చేస్తే వారి పిశాచ రూపం పూర్తిగా తొలగిపోతుంది అని చెప్పాడు. ఆ సిద్ధుడు చెప్పినట్టుగానే వారు ఆ నలుగురు పిశాచు రూపంలో ఉన్న కన్యలను మాఘమాసంలో గయ్యలోని త్రివేణి సంగమానికి తీసుకువెళ్లి స్నానం చేయించారు. దాని ఫలితంగా ఆ నలుగురికి తిరిగి తమ అసలు మానవ రూపాలు వచ్చాయి. వారి పిశాచ రూపాలు పూర్తిగా నశించాయి. ఇలా జరగడానికి కారణం ఒక్కటే, వారు మాఘమాసంలో చేసిన స్నాన ఫలితం. మాఘపురాణం 23వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.